నిశ్శబ్దం నిశ్శబ్దం, దయచేసి ఎవరు మాట్లాడద్దు. హరి అంటే హరిదాసుల తలుతూ శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పలుషాలు మద్దులు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడు రాతపాలన దేశపతులుగా మా బట్లు బైరవుడా సరమణ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తలపది నామరాజుల రూపంబు 7 నామరేట చిత్తారు గురువు చెన్నై తిరగట యా పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్ల తిరగని గండర్లు సద్దు తిరగని సంఖ్య పెంగలేలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా 12 వస్తాల పరగతి గంగా 9 వస్తాల దవకటి గంగా కసు గంగా అడగంగా రక్త గంగా నాడకుండలో ఉండే నలుపుల గంగా తేనుకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్లో ఉండే తెప్పల గంగా గంగను లేందే గడి ఆగలేము శివునికి శివ పూజ లేదు పరమేశ్వరుని శావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండగరే జడల జాలాది గంగా రోమ రోమాన శంకరలింగం కానన గజలు దర్శనాలు కలియ పరీక్షలు మూకన బుద్ధ చంద్రం దసుకుని నక్షత్రాల కానీ వేసుకుని పైన వస్త్రాలు ధరించటం మాంకాళి చిన్న ఈరభద్ర కమేష్ దేవదూలరు లాచురు మతం పల్లికిది మంగనాలది సగం పాటవిది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేంల వాడవి సగం పాటవిది నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగసూత్రం చేయించిన గోకణ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనందేశ్వర సత్యనారాయణ నా సాటి గణాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బతినాథ నా బులక సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబలోని పంబాల చూడు నా బయలవనిది బ్యాగల కట నా సాకలం సదరు సభ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవానిది బర్షన కమరింటిది కొలిమిన బొంగరాన్న సరసమైన వాటాన పాలన బొంగరాన్న బొంగరం దాని బొడుగంటున్నా మాదగింటి గుంటానా పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు వేసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అన్నలకి ఒక రూపంబు నల్లభూషణంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్టమైసనంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మల క్షరణము 7 రక జలము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రానంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయతల్లి. ఏటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని. అమ్మా తల్లి, అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతావు.
మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్తుకు పెట్టుకోకండి బాలక. చాలా నా సంతోషం. వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలులు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది, సంతోషంగా అందుకునే వారం కూడా నాది. అమ్మా, ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతికరమైనటువంటి గాలులు ఏ విధంగా కొడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి పంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలను నీ ముఖం ద్వారా తెలియజేయగలి. కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నాను తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరిపోతలైపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చినా ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్ల జల్ల గాని గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మ, చాలా సంతోషం తల్లి. ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు గాని. ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమనవాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి. బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ
ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి.